పిల్లలు నిద్ర ఇదే ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్. జస్ట్ ఇమాజిన్, రాత్రి టీవీనో లేదా ఫోనో చూస్తూ లేటుగా పడుకుంటే మనం ఉదయాన్నే 5ంటికి లేవగలమా? లేవలేం కదా. కానీ తప్పక లేచామనుకోండి, పనులన్నీ చేసుకుని ఆఫీస్కి వెళ్ళాక మనం 100% ఎఫిషియెంట్గా పని చేయగలమా? లేదు. అంతేకాదు, చిన్న చిన్న విషయాలకు కూడా చిరాకు పడిపోతూ ఉంటాము. ఎదుటివారు చెప్పేది సరిగ్గా బుర్రకి కూడా ఎక్కదు కదా. వై? బికాస్ మన బ్రెయిన్కి రెస్ట్ దొరకలేదు కాబట్టి. మరి బ్రెయిన్కి రెస్ట్ ఎప్పుడు దొరుకుతుంది అంటే, మనం శరీరానికి అవసరమైనంతసేపు సరైన సమయంలో నిద్రపోయినప్పుడు మాత్రమే మన మెదడుకి రెస్ట్ దొరుకుతుంది. ఇప్పుడు పిల్లలు కూడా అంతే. మాట వినట్లేదు, ఊరికే గోల్ చేస్తున్నాడు, క్లాస్లో సరిగ్గా చెప్పింది వినట్లేదు, చెప్పింది బుర్రకి ఎక్కించుకోవట్లేదు అంటూ ఉంటాం. ఒక్కసారి ఆలోచించండి, ఈ లక్షణాలన్నీ మనం సరిగ్గా నిద్రపోని రోజున మనకి ఉండే లక్షణాలే కదా. కానీ మన పిల్లలు చిన్నవాళ్ళు అవడంతో ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక, లేదా ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక పెద్దగా అరుస్తారు, ఏడుస్తారు, గోల్ చేస్తారు. అండ్ సాడ్లీ దే బికమ్ బ్యాడ్ బాయ్స్ ఆర్ బ్యాడ్ గర్ల్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీవన్. అలానే ఇందాక అనుకున్నట్టు, నిద్ర సరిపోనప్పుడు మనకి ఎలా అయితే ఫ్రస్ట్రేషన్ తేలిగ్గా వస్తుందో పిల్లలకు కూడా అదే జరుగుతుంది. అండ్ తోటి పిల్లలతో ఊరికే గొడవలు పడుతూ ఉంటారు. మనం మీటింగ్స్లో చెప్పే విషయాలపై ఎలా అయితే సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేమో, టీచర్ చెప్పే క్లాస్ పైన కూడా పిల్లలు సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేరు. అండ్ ఇవన్నీ కలిసి వాళ్ళ టీచర్ దృష్టిలో దే కమ్ అక్రాస్ యాజ్ బ్యాడ్ స్టూడెంట్స్. అసలు నిద్రపోయినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మనకి 3 స్టేజెస్ ఆఫ్ స్లీప్ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ లైట్ స్లీప్. ఈ స్టేజ్లో మన బాడీ రిలాక్స్ అవుతుంది, హార్ట్ బీట్ స్లో అవుతుంది, బ్రీతింగ్ కూడా నెమ్మదిస్తుంది. పొద్దున్నండి అబ్జర్వ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ అంతా బ్రెయిన్లో చిందర వందరగా పడి ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఒక దగ్గరికి తీసుకొస్తుంది. నెక్స్ట్ డీప్ స్లీప్, మొద్దు నిద్ర. దిస్ స్టేజ్ ఇస్ గోల్డ్. గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, పిల్లల బాడీ రిపేర్ అవుతూ ఉంటుంది, ఇమ్యూన్ సిస్టమ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. నెక్స్ట్ రెమ్ స్లీప్. ఈ థర్డ్ స్టేజ్ ఇస్ లైక్ బ్రెయిన్ బిల్డింగ్ స్టేజ్. లైట్ స్లీప్లో సేకరించి పెట్టుకున్న ఇన్ఫర్మేషన్ అంతా ఆకలింపు చేసుకునే స్టేజ్ ఇది. ఎమోషన్స్ ప్రాసెస్ అవుతాయి, జ్ఞాపక శక్తి అమాంతం పెరుగుతుంది. ఇక్కడే ఒక చిన్న మెలిక ఉంది. మనం గంట సేపు పడుకుంటే అందులో సుమారు 35 నుండి 40 నిమిషాల పాటు ఫస్ట్ ఫేజ్లోనే, అంటే లైట్ స్లీప్ మోడ్లోనే ఉంటాము. కానీ అసలు బిల్డింగ్ అంతా జరిగేది సెకండ్ అండ్ థర్డ్ స్టేజెస్లో. సో మన పిల్లలు కనీసం 8 నుండి 10 గంటలు ఏకధాటిగా రోజు ఒకే సమయంలో పడుకున్నప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. సో అమ్మ నాన్నలు, అర్థమైందా నిద్ర ఎంత ముఖ్యమో? పిల్లలు 8:30 నుండి 9 గంటల మధ్యలో ఖచ్చితంగా నిద్రపోవాలి. పిల్లలు పడుకోవట్లేదు అంటే మనం పడుకోవట్లేదు కాబట్టే వాళ్ళు పడుకోవట్లేదు. సో మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటే పిల్లలు ఆటోమేటిక్గా మనల్ని ఫాలో అవుతారు.